హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కారన్. ఈరోజు మనం ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి పెద్ద పెద్ద అంటే తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద హీరో మరియు పెద్ద హీరోయిన్ మధ్య సంఘర్షణ గురించి అయితే మనమైతే అసలు ఎందుకు ఈ గొడవ వచ్చింది, అసలు ఏంటి మొత్తం ఇష్యూ ఏంది, ఎందుకు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది. ఇంత పెద్ద హీరోస్కి ఒక చిన్న ఇష్యూ, ఒక చిన్న పాట దగ్గర ఇంత పెద్ద రాద్ధాంతం, ఒక 3 సెకండ్ల పాట కోసం ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు జరిగింది అనేది మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ పెద్ద హీరో హీరోయిన్ ఎవరని. తమిళ్ హీరో అయిన ధనుష్ మరియు నయనతార అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఫైర్ సోషల్ మీడియాలో అయితే బాగా చర్చలకి దారి తీసింది. నయనతార అయితే ఒక ఓపెన్ లెటర్ అయితే 3 పేజీల ఓపెన్ లెటర్ అయితే తను ఒక రాసి ట్విట్టర్‌లో అయితే పోస్ట్ చేసింది. తను ఎప్పుడైతే పోస్ట్ చేసిందో ఇదంతా మొత్తం ఫార్వర్డ్ అయ్యి ఇంటర్నెట్‌లో వైరల్‌గా అయితే మారిపోయింది. అయితే అసలు ఈ గొడవ ఏంటి? అసలు ఏం జరిగిందనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్. అయితే నయనతార అయితే ఒక లెటర్ రాసిందనమాట. ఆ లెటర్‌లో 3 పేజీలున్నాయి. 3 పేజీలలో తను ఇట్లా చెప్పిందనమాట. ఏందంటే తన డాక్యుమెంటరీ కోసం నయనతార నవంబర్ 18 రిలీజ్ కాబోయే డాక్యుమెంటరీలో ఒక 3 సెకండ్స్ క్లిప్పింగ్ అయితే వాడడం జరిగింది. ఒక సాంగ్‌కి సంబంధించింది. 'నానమ్ ద రౌడీ' అనే తమిళ్ మూవీకి. అయితే ఈ ఈ సాంగ్‌కి తను 2 ఇయర్స్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని అయితే అడుగుతుంది. కానీ అంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసరు ధనుష్ కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదనమాట. ఇంక లాభం లేదులే అని నయనతార అయితే ఒక 3 సెకండ్స్ క్లిప్పింగ్ అయితే ఇక తను లైక్ పర్మిషన్ లేకుండా అయితే అది వాడడం జరిగింది. ఇది ఎప్పుడైతే నెట్‌ఫ్లిక్స్‌లో ట్రైలర్ రిలీజ్ అయిందో అది ధనుష్ దీన్ని చూసి తన మీదైతే 3 సెకన్లు వాడినందుకు తన మీదైతే కేస్ అయితే ఫైల్ చేయడం జరిగింది. అంటే లైక్ కాపీరైట్ స్ట్రైక్ అయితే వేయడం జరిగింది. దానికి మూల్యంగాను 10,00,00,000 జరిమానా అయితే విధించాల్సిన అవసరం అయితే వచ్చింది. అయితే దీన్ని నయనతార ఏ విధంగా చెప్తుందంటే, నాకు ఎవ్వరు కూడా సపోర్ట్ లేరు. నా అంతట నేనే వచ్చాను. ఆహ్, ఇట్లా వచ్చిన వాళ్ళు మీకంటే చాలా సపోర్ట్ ఉంది. ఇండస్ట్రీ వాళ్ళు మీ తండ్రి ఉన్నారు. మీ అన్నయ్య ఉన్నారు. వాళ్ళ సహాయంతోటి నువ్వు చాలా పైకి ఎదిగావు. కానీ నాలాంటి వాళ్ళకి ఈ విధంగా ఎదగాలంటే చాలా కష్టం. ఇది ఒక మంచి ఒక ఏమంటారు, మంచి మనసుతోటి మీరు దీన్నంతా వదిలేయాల్సింది. ఇంత రాద్ధాంతం చేయకూడదు. అసలు జరిమానా ఎయడం, మనకున్న ఫ్రెండ్‌షిప్‌కి ఇట్లా చేయడం తప్పు. ఇది బిజినెస్ రూపంలో చూడడం అసలు ఎంతవరకు కరెక్టు. జస్ట్ మేము వాడిన 3 సెకండ్సే కదా! అండ్ మీరు దీన్ని ఒకవేళ మీరు కాపీరైట్ స్ట్రైక్ ప్రకారంగా మీరు కోర్టులో గెలిచుండొచ్చు. కానీ గాడ్ ఆఫ్ లా ఆహ్, కోర్ట్ ఏదైతే ఉంటదో దాంట్లో మీరు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంటది దేవుని ముందని. ఈ మాట అయితే చెప్పడం జరిగింది. అంటే ఎట్లా అంటే ధనుష్ కావాలనే వీళ్ళ మీద టార్గెట్ చేసి పగతోటి తనని తొక్కేయాలన్న ఉద్దేశంతోటి ఈ విధంగా చేస్తున్నట్టు తనైతే ఆ లేఖలో అయితే లైక్ లెటర్స్‌లో అయితే మెన్షన్ చేసిందనమాట. ఇక్కడ ఆబ్వియస్‌గా ఇక్కడ అయితే ధనుష్ సైడ్ ఫ్యాన్స్ ఏందంటే, అతను చెప్పడంలో తప్పే ఉంది. నువ్వు కాపీరైట్ స్ట్రైక్ అయితే తన సినిమాలోది 3 సెకండ్స్ అయితే వాడావు. మరి అది కాపీరైట్స్ అతని దగ్గర ఉన్నాయి కాబట్టి, అతను కాకపోయినా ఎవరైనా గానీ నీ మీద కాపీరైట్ స్ట్రైక్ ఏయొచ్చు. దాంట్లో తప్పేం లేదు. దానికి జరిమానా కూడా నువ్వు దానికి తగ్గట్టు కూర్చొని మాట్లాడుకోవాలి గానీ, ఈ విధంగా బయటకి అసలు లెటర్ రిలీజ్ చేసి, దీన్ని పబ్లిక్ ఇష్యూ చేసి, ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకు? కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది కదా! అని ఎవరైతే మన ధనుష్ ఫ్యాన్స్ అయితే ఇంటర్నెట్‌లో ట్రోలింగ్ అయితే చేస్తున్నారో ఒక పక్క ఆడియన్స్. అండ్ కొంతమంది ఈవెన్ నయనతార కూడా సపోర్ట్ చేస్తున్నారు. అట్లా కొంచెమన్నా కన్సర్న్ చూపియాల్సింది. ఇండస్ట్రీలో చాలా పెద్దలు. ఈ విధంగా ఒక చిన్న ఇష్యూ దగ్గరికి అసలు గొడవ పడ్డం ఎందుకు? అయితే ఇట్లా ఇదంతా డిస్కషన్ జరుగుతుంటే అసలు ఇది గొడవకి కారణం ఏందంటే, ఇంతకుముందు వెనకట ఎక్కడనో మన నయనతార వాళ్ళ హస్బెండ్‌కి, ధనుష్‌కి వాళ్ళకి మధ్య గొడవలుండడం వల్ల దీన్ని పట్టుబట్టి తను కక్ష కట్టినట్టయితే నయనతార అయితే పేర్కొంటుంది. ఇంతకుముందు ఏదో పాత ఆహ్, ఏయో కొంచెం పడపోవడం వల్ల, ఓరడకపోవడం వల్ల ధనుష్ ఈ విధంగా వాళ్ళని ఎవరైతే దానికి సంబంధించి ఉన్నారో కాపీరైట్‌కి సంబంధించిన వ్యక్తులు ఎవరో అంటే లైక్ ధనుష్‌కి సంబంధించిన వాళ్ళు ఇది ఈ విధంగా చేస్తున్నారని నయనతార అయితే మెన్షన్ చేసింది. కావాలనే మా మీద పగ తీర్చుకుంటున్నారు. ఇది సబబు కాదు. మీరు చేసి తప్పు దేవుడు చూస్తున్నాడు అనైతే ఈ విధంగా అయితే తను చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంటర్నెట్‌లో అయితే దీని గురించి బాగా చర్చ జరుగుతుంది. అసలు ఎవరిది కరెక్టు, తప్పు. కొంతమందైతే ధనుష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ధనుష్‌కి క్లియర్‌గా అయితే సపోర్ట్ చేస్తున్నారు. కాపీరైట్ స్ట్రైక్ కాబట్టి కా వాడినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అది పే చేయాల్సిందే. దాంట్లో తప్పేముంది. ఇట్లా ఈ విధంగా తనని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్టు. పెద్ద హీరోకి ఒక బ్యాడ్ నేము
తీసుకురావడం. అండ్ నయనతార ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేసింది. "మీ అనుకున్నట్టు ధనుష్ అంత మంచోడేం గాదు. మీ అందరి ముందు యాక్టింగ్ ఒక మాస్కు ధరించి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అందరి ముందు. అంటే నిజంగా అయితే చాలా, చాలా చెడ్డవాడు. మీరనుకున్నంత మంచోడు కాదు. అతను మాట్లాడేదంతా మొత్తం అందరి ముందు మంచోడని అనిపించుకోవడం కోసం మాత్రం ఇంత చేస్తాడు. కానీ ఎనకాల చాలా కుట్రపూరితాలు ఉంటాయి" అని తనైతే మొత్తం లెటర్‌లో మెన్షన్ చేసింది. అయితే కొంతమంది నయనతార కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే సరే తను పోస్ట్ చేస్తేనే కదా తెలిసేది. 2 ఇయర్స్ ఒక 3 క్లిప్స్ కోసం మరీ ఇంత ఇబ్బంది పెట్టడం చాలా రాంగ్. ఇప్పుడు వాళ్ళు కూడా అవసరం వచ్చినప్పుడు ఎవరికో ధనుష్ కూడా పాత సాంగ్ ఎవరైనా అవసరం ఉంటే వాళ్ళు కూడా ఎళ్తారు. మీకు కూడా ఎవరో ఒకళ్ళు ఇస్తేనే కదా ఎళ్ళేది. ఇట్లా ప్రతిదానికి ఇట్లా కాపీరైట్ స్ట్రైక్ ఏసుకోవడం ఎంతవరకు కరెక్టు? అసలు ఇట్లా ఇంత చిన్నదానికి అంత పెద్ద డిస్కషన్ చేసి అందరిని నోట్ల నానడం ఎందుకు అనేది అనేది ఇప్పుడు నయనతార ఫ్యాన్స్ సైడ్ నుంచి డిస్కషన్ జరుగుతుంది. అయితే కొంతమంది ఏమంటారంటే తన పర్సనల్ డాక్యుమెంటరీ కోసం ఇదంతా ఇప్పుడు నువ్వు కూడా నీ డాక్యుమెంటరీకి నీ వెడ్డింగ్ షూట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళకి అమ్ముకున్నావు. దాన్ని చూడడానికి మేము రూ. 199 పెట్టాలా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇది బిజినెస్ అన్నప్పుడు ఈ విధంగా ఉంటది. ఇదేం తెలియనట్టు మీరెందుకు మాట్లాడుతున్నారు? మీకు ఫేవర్‌గా అసలు ఎందుకు జరుగుద్దనేది కొంతమంది డిస్కస్ చేస్తున్నారు. మరి దీనికి సొల్యూషన్ మరి ధనుష్ నుంచి ఏం రిప్లై వస్తదో చూడాలి. మరి ఇది ఇంతటితో వదిలేస్తారా? లేకుంటే తను బయట తీసుకోవడం వల్ల తను నాకు తెలిసిన ఫ్రెండ్ కాబట్టి మేము అంతా విత్‌డ్రా చేసుకుంటున్నాం. సారీ. మీరు హ్యాపీగా ఉండండి. అందరు సక్సెస్ అని ఇట్లా మంచి మాటలు చెప్పేసి ధనుష్ కూడా అందరి ముందు మంచోనిలాగా చెప్పేసి క్లోజ్ చేస్తారా? లేకుంటే యాస్ పర్ రూల్స్ కాపీరైట్ స్ట్రైక్ రూల్స్ ప్రకారం పోతారా అనేది మన నెక్స్ట్ తెలియబోతుంటది. మరైతే తెలుస్తది. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.